ఏంటమ్మా ఒకటి తర్వాత ఒకటి నెత్తి మీద పిడుగులు వరుసగా పడుతున్నాయి? మనం ఇక బతికి బట్ట కట్టేలాలేమే. చెయ్యడానికి ఇంకే ఉంది. వాళ్ళు పాడేసే ముష్టి 25% తీసుకునేదే కనబడుతుంది. ఇందుకా నేను ఇన్ని కష్టాలు పడింది? దీనికోసమా ఇన్ని చేసింది? గంగని వారసురాలుగా చూడటం కోసమా? అది జమీందారు పీఠం ఎక్కడం కోసమా నేను ఇంకా బ్రతుకుంది? అట్ట మాట్లాడమాకమ్మా. ఇంకెలా మాట్లాడాలి? మొత్తం నా చెయ్యి జారిపోతోంది. కనీసం దానికి ఈక్వల్ గా నిలబడి సమ ఉజ్జి అని చెప్పుకొని తృప్తి పడదాం అనుకుంటే నా మొహాన సగం కూడా పడేరంట. ఇంకెందుకు నాకు జన్మ? కన్ను తల్లి వయ్యుండి వేడుక చూడడం తప్ప నువ్వు ఇంకేం చేయవుగా. మంగా ఏటన్నావు తెలిసిందే కదా. కాకపోతే మనమే తల్లి కూతులమని బయటికి చెప్పుకోం. మంగా ఈ మాట కోసమేనమ్మా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తా ఉండాను. నా మనసుకి ఇప్పుడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాది. నన్ను నన్ను నీ కన్ను తల్లినని చెప్పినావు. చాలమ్మా చాలు. చెప్పాను కదా అని అందరికి టంకేసావంటే మహాదేవి నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు. ఖైదీ కూతురని బయట గెంటేస్తుంది. అప్పుడు మన గూడానికి పోయి దుంపలమ్ముకుని బతకాలి. చచ్చా ఎందుకు చెప్తానమ్మా? ఒప్పుకున్నావు. నాకు అదే పరమానందం. నీ బిడ్డ ఆనందంగా ఉండాలంటే అది నువ్వు చూపించే తెలివిలోనే ఉంది. ఏం చెయ్యాలో చెప్పమ్మా, చేస్తాను. గంగను దానికొచ్చే వాటాలో నాకు 25% ఇవ్వమను. అది అది అసలు గంగనే కాదనుకుంటుండది కదమ్మా. లేని అసలు గంగను ఎతికిస్తాను అంటుండది. అదంటే మాత్రం నీ సెంటిమెంట్ తో పడేసి పని కానీలేవా? నువ్వు గనక ఇది చేస్తే రహస్యంగా ఉన్న మన బంధాన్ని ప్రపంచానికి చాటు చెప్తాను. నువ్వే నా తల్లివని ప్రపంచానికి చూపిస్తాను. మంగా నేను అబద్ధం చెప్పను. నా కోరిక నువ్వు తీర్చావంటే ఇక నీ జీవితాంతం నువ్వుండేది నా దగ్గరే. దగ్గరుండి నా తల్లిగా నీ బాగోగులన్నీ చూసుకుంటాను. నువ్వు నా నుంచి కలలో కూడా ఊహించొద్ది చెప్పాను. ఇక నీ ఇష్టం. గంగ నొప్పిస్తే నీ ఆశ ఆశయం రెండూ తీరుతాయి. మంగ నా కూతురే అని గర్వంగా చెప్పుకోవచ్చు.
సేతాను తల్లి, సేతాను. నువ్వు అడిగింది గంగిచ్చేలాగా దాన్ని ఒప్పిస్తాను. నా కూతురి కోరిక తీరుతాను. సిద్ధు, అంతేలే. ఇదే మనకు పెళ్ళై ఉంటే నా చేతులు దించేదానివా? దగ్గరికొచ్చి హత్తుకునేదానివి కదూ. కాలేదుగా. అదే నేను అనేది. ఎల్లు సిద్ధు, వంట చేయాలి. వంట చేస్తావు. నా పెళ్ళంలా వచ్చి చేస్తావు అనుకున్నాను. ఎప్పట్లానే చుట్టని చూపులా వచ్చి గరిట తిప్పుతావు అనుకోలేదు. సిద్ధు, నిజం అదే కదా. నీ మెడలో నేను తాళి కట్టేసి ఉండుంటే ఓ అనేదానివా? సరసాలు చాలు శ్రీవారు, ఇది వేళ కాదు అని పాట పాడేదానివి కదా. ఆ పాటలు పాడుకునేలానే ఉండాది. అదేగా చెప్తున్నాను. నువ్వే చెప్పక స్వామి, దయసే. విటమిన్ కొంచెం ఏమన్నా ఇస్తే వెళ్ళిపోతాను. కొంచెం ఏంటి, వద్దు బాబోయ్ అనే వరకు ఇస్తాను. ముద్దుల దగ్గర నేను వద్దనే మాట ఏనాను కదా. ఇచ్చేసి ఇవ్వు. నువ్వు నువ్వు మాట్లాడతానమ్మా, ఇప్పుడు వెళ్ళి దాంతో మాట్లాడతాను. మాట్లాడతాను. మంగా, ఇంతకీ గౌరీ మాట గంగ వింటుందంటవా? ఇంత ఆఫర్ ఇచ్చాక వినేలా గౌరీ చేయదా? ముద్దు పెడతానని చెప్పి ముద్దే అందుకోలేకుండా నా మూతి కాల్చేద్దామని చూస్తావా? ఎంత అన్యాయం! అనుకో. ఎంత అన్యాయం! అది కాదు పిల్ల. ఇంక వెళ్ళు పిల్లడా. అంతేనా? మంగా, అంతే. తర్వాత తలే. ఆంటీ, వంట ఎంతవరకు అయిందో చూడ్డానికి వచ్చాను. మీరు మాట్లాడుకోండి. అమ్మా గంగా, చెప్పమ్మా. నానిడ ఉండలేకపోతున్నానమ్మా. అనుకోవడానికి పోదాం అనుకుంటున్నాను. ఏంటమ్మా, ఈడ ఇబ్బందిగా ఉంటే ఉండడానికి అమ్మమ్మ ఇల్లు ఉండదు కదా. నాను ఆడ నువ్వు ఉండేది ఎన్ని రోజులు తల్లి? రేపో మాపో సిద్ధు బాబుతో పెళ్ళయ్యాక ఈడకి రావాలి కదా. అప్పుడు నాతోనే వద్దు గానమ్మా. నీతో ఉండనికి సంతోషమే తల్లి, కానీ ఒక కంట కన్నీరు కారుతుంటే ఇంకో కన్ను బాగుందిలే అని ఒక తల్లిగా సరిపెట్టుకొని ఉండలేను కదమ్మా. దేని గురించి మాట్లాడుతుండవమ్మా?
మీ అక్క గురించే. అమ్మా, అవునమ్మా, మంగ చాలా బాధపడుతుండాది. మొదటిసారి అది ఏడవటం నేను చూస్తూ ఉండాను. దానివన్నీ వెధవేషాలమ్మా, నమ్మకు. అది చెప్పే దాంట్లో వాస్తవం కనిపించినదమ్మా. ఏంటది? నీకు తెలుసు, అది పుట్టిన బిడ్డ కానుంచి జమీందారు బిడ్డగానే పెరిగినది. నువ్వు వచ్చే వరకు అదే కదమ్మా రాజేశ్వరి కూతురని ప్రపంచానికంతా తెలుసు. దాని మనసులో అదే వారసురాలిగా చిన్నప్పటి నుంచి నాటుకుపోయి ఉండేది. సడన్ గా ఇప్పుడు కాదంటే అదెట్టా తట్టుకుంటాది చెప్పు. అలాగని అసలు గంగకు దక్కాల్సిన హోదా మంగకి ఇవ్వలేను కదమ్మా. మంగకి ఇప్పుడు ఆలోచన లేదమ్మా. అది కావాలనుకుంటుంది ఒక్కటే, దానికొచ్చే వాటాకి మరో పావలా పెంచితే చాలనుకుంటుండాది. అది అడిగింది ధర్మమే అని నాకు అనిపిస్తుండదమ్మా. పెంచుకున్నాను కదమ్మా, ఆ మమకారంతో అయినా ఇవ్వాలి కదా. ఇవ్వాలని మనం చెప్పలేం కదమ్మా. నాన్న చెప్పలేనమ్మా, నువ్వే జగదీశ్వరమ్మకు చెప్పి ఇప్పించగలవుగా. ఒక్కదాని వల్లే అవుతాది గంగ. అసలు గంగ ఎప్పుడొత్తాదో తెలీదు. మంగ కన్నా అడిగిందిత్తే సంతోషిత్తది కదా, నన్ను తల్లిగా కూడా అంగీకరిత్తది కదా. అది కాదమ్మా, నిన్ను బలవంతం పెట్టకూడదు. కానీ తప్పటం లేదు. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా, నీ కాళ్ళట్టుకుంటాను. అమ్మా, ఏడవకమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పే ఉండదమ్మా. కట్టం తీర్చమని దేవత కాళ్ళు పట్టుకోవా? నా ఇంటి దేవత నాకు నువ్వేగా. నీకని చూసుకోకుండా పక్కనోళ్ళకి సాయం చేసే గొప్ప మనసు నీకే కదా ఉండాది. నీకు మంగ అడిగేది అన్యాయం అనిపిస్తే వద్దులేమ్మా. నాకలా అనిపించడం లేదు, న్యాయంగానే అనిపిస్తాంది. అక్కని ఆదుకుంటావో, నాకు అక్కర్లేదనుకుంటావో. లేదమ్మా, అమ్మమ్మతో మాట్లాడతాను. గంగమ్మ, నా తల్లి నా కాళ్ళు పట్టుకునే వరకు వచ్చిందంటే గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టుందమ్మా. నువ్వు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. అమ్మమ్మతో ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను, ఒప్పిస్తాను. నా బంగారం ఎల్లమ్మా, మంచి వార్త చెబితే మంగ తృప్తి పడతాది. ఎల్లమ్మా. అమ్మా, దాన్ని పడేసావమ్మా. నువ్వు సూపర్ అమ్మా. నా బిడ్డ కోసం నేనేమైనా చేస్తానమ్మా. నా పానాలైనా ఇస్తాను. ఇస్తానమ్మా. నీకోసం నా
ప్రాణాలైనా లెక్క చెయ్యను. ఇచ్చేస్తాను, హాయిగా ఇచ్చేస్తాను. అమ్మమ్మ, రామ్మా కూర్చో. బాధపడకమ్మా, ముహూర్తాలు చూసి త్వరలోనే మీ పెళ్లి చేస్తాను. ఒక్కోసారి మంచి జరగడానికి ఆలస్యం అవుతుంది. ఆ ఘడియలొస్తే ఆగదమ్మా. ఈసారి పద్ధతి ప్రకారమే వెళదాంలే, దిగులు పడకు. నా చిట్టి తల్లి ఇలా ఉంటే చూడలేనమ్మా. నవ్వుతూ ఉండాలి, సరేనా? అమ్మమ్మ, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. రేపు ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఆస్తి ఇస్తారు కదా. చెప్పారుగా. అదే ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంతగా ఇబ్బంది పడుతున్నావు? నా దగ్గర నీకు మొహమాటమేంటి? చెప్పు. అది మంగని చూస్తే జాలేస్తా ఉంది. ఎందుకు? అంటే వెంకట్ బాబు గారికి ఆస్తులేవి లేవని తెలిసినది కదా. అతను ఒకరి సొమ్ము ఆశించే వ్యక్తి కాదని తెలిసిందిగా గంగా. కావచ్చు, కాకపోతే మంగ గురించి మీకు తెలుసు కదా. నీకు బాగా తెలుసుగా. తెలుసు. అయితే ఇక దాని గురించి నువ్వు జాలిపడాల్సిన అవసరమేముంది? నాకు లేకపోయినా మీకు ఉండాలి కదా అమ్మమ్మ. పెంచిన ప్రేమ చూపించాలి కదా. నేనేం చూపించలేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అమ్మమ్మ. గంగమ్మ, దానికెళ్లే వాటా దానికి వెళుతుంది. ఇందులో నేను తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు, నువ్వు బాధపడేంత ఏమీ లేదు. మంగ సంతోషం కూడా ముఖ్యమే కదా అమ్మమ్మ. ఇప్పుడేమంటావు? గంగ వాటాలో మంగకి ఇంకో 25% ఇస్తే బాగుంటుందని. గంగమ్మ, అమ్మమ్మ, ఎవరు చెప్పిస్తున్నారు ఇదంతా నీతో? చెప్పు. ఒకరు చెప్పాలా అమ్మమ్మ? న్యాయం ఏంటో కనిపిస్తా ఉంది కదా. నీ కళ్ళకేదో మాయ కప్పబట్టే ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. అది నీకు వ్యతిరేకంగా ఎన్నో చేసింది, చంపడానికి కూడా ప్రయత్నించింది. నీ పెళ్లిలో అదేదో తేడా చేయటం వల్లే ఆగిపోయింది. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే దాని బుద్ధికి తగ్గట్లే జరిగింది. అలా అని అట్టకి వదిలేస్తారా అమ్మమ్మ? ఇద్దరు మనవరాళ్ళని సమానంగా చూడాలి కదా. గంగా, అది నా సొంత మనవరాలు కాకపోయినా నా సొంతం అనుకునే దాన్ని పెంచాను. నాకిక్కడ ఆస్తి కాదు ఇంపార్టెంట్, మెంటాలిటీ. దానికి అది లేదు, దాని గుణం మంచిది కాదు. అమ్మమ్మ, కాదు కాబట్టి ఆస్తి కోసం నన్నే పిచ్చిదాన్ని చేసి చంపాలని చూసింది. అన్నీ మర్చిపోయావా? గుర్తున్నాయి.